రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేసిన అవినీతి అక్రమాల చిట్టాలను బయటకు తీస్తున్నామని ఆ పార్టీకి చెందిన ఎంపీపీలు జడ్పీటీసీలు చేసిన అవకతవకలని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు జనసేన నాయకులు అన్నారు. స్థానిక పాత సోమాలమ్మ ఆలయం సమీపంలో ఉన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నివాసం వద్ద బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు అడప శ్రీనివాసరావు, వేగిశెట్టి రాజు, తోట రామకృష్ణ వంటి రాజు తదితరులు మాట్లాడారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారని, ఎక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారని అన్నారు. అయితే కోరుకొండ గణేష్లకు చిత్తశుద్ధి ఉంటే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముందంజలోకి వెళ్తూ ఏ విధమైన క్రైమ్లో కానీ ప్రజల్ని శాంతియుతంగా పరిపాలించడంలో కానీ ఎక్కడా కూడా బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలో 70, 175 నియోజకవర్గంలో రాజానగరంలో మంచి ఇదిలో ఉందని చెప్పుకోవాలి. అలాంటి రాజానగరం నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం నుంచి స్థానికుడు కాకపోయినా మాజీ ఎమ్మెల్యే గత 2019లో అధికారంలోకి వచ్చి రాజానగరం నియోజకవర్గంలో ఒలగబెట్టింది ఏమీ లేదు. ఎంతమంది శిరోమండలం, అలాగే బీసీలపై దాడులు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, భూ కబ్జాలు, ఎవరైనా ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు, ఎన్నో క్రైమ్లో ఇవాళ రాజానగరంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవాలి. రాజకీయ సన్యాసం చేసుకుంటానని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు? రాజకీయ సన్యాసం ఎక్కడ తీసుకున్నాడు? రాజీనామా ఎందుకు చేయలేదు? దీని మీద మాట్లాడు. మీ అన్నయ్య గురించి దమ్ముంటే నువ్వు మీ అన్నయ్య దీని గురించి మాట్లాడు. అప్పుడు నిజమైన రాజకీయ నాయకుడిని ఒప్పుకుంటాను. మీ అన్నగారు శపథం చేసి ఇవాళ ఇంట్లో దూరేసిన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి, ఇవాళ 35,000 ఓట్ల మెజారిటీతో నెగ్గిన బత్తుల బలరామకృష్ణ గారు సత్యమైన ఆరోపణ చేయడం ఎంతవరకు సరి అని చెప్పేసి నేను ప్రధానంగా అడుగుతున్నాను. ఒక్క నిమిషం ఎలాగైనా అడుగుతున్నా. ఇవాళ మీరు చూడాలి, రాజకీయంలో విమర్శలు చేయొద్దంటే రాజకీయ విమర్శలు చేయండి, వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టో, అలాగే మహిళల మీద ఎందుకు విమర్శలు చేయడం కరెక్టో. ఇవాళ స్టేట్లో మాధులత గారి జుట్టు పాటులు లాక్కొచ్చి కొడతానంటాడు, అలాగే గంటా స్వరూపు వాళ్ళని కూడా లకారంతో తిడతాడు. అంటే మహిళ అంటే పూర్తిగా గౌరవం లేదా? రాజానగరం నియోజకవర్గంలో ఇదేనా? రేపు పొద్దున రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే అంటే మహిళలు గౌరవించరు, మేము మహిళలు ఎలాగే తిడతామని చెప్తారా? ఆ వెంకటలక్ష్మి గురించే కాదు, నువ్వు మహిళలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా మొన్న కావాలి మహిళ జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొడతానంటాడు అధికారంలోకి వచ్చాక. అసలు నువ్వు అధికారం రావడానికి కళ అంటే నీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ఇవాళ రాజానగరం అయితే బత్తుల బలరామకృష్ణ గారు ప్రజా సమస్యల గురించి ఏ రోజు కూడా గొడవమిత్రం మొట్టమొదటి వ్యక్తి రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. ఇవాళ నువ్వు వాళ్ళ 2019 అధికారంలోకి వెళ్తే ఏం చెప్తావు? మా నాయుడు మా జగన్మోహన్ రెడ్డి ఇవాళ జైలుకి వెళ్ళి వచ్చాడని చెప్తావు, లేకపోతే పెట్టగలని చెప్తావు. రాజానగరం నియోజకవర్గంలో అంతమంది జనం దగ్గర అసెంబ్లీకి వెళ్ళి సొల్లు చెప్పు నువ్వు. కానీ ఎమ్మెల్యే మా బలరామకృష్ణ గారు సొల్లు చెప్పలేదు. అభివృద్ధిని, ప్రజల కష్టాలని ప్రతి కూడా పేపర్ రూపంలో రాసుకుని వెళ్ళి చెప్పారు. ఇవాళ ఏమవుతుందో నీ నియోజకవర్గంలో నీ మండల కన్వీనర్లు కావచ్చు, ఎంపీపీలు కాదు, జడ్పీటీసీ కావచ్చు, నీ అవినీతి పట్టపైతంతా మా దగ్గర ఉంది. నీ మండల కన్వీనర్ రాజానగరంలో ఈ మండల కన్వీనర్ భూ కబ్జాలు చేసి ఎన్ని చెరువులు కప్పెట్టి ఎన్ని కబ్జాలు చేసిన ఫైల్ మా దగ్గర ఉంది. అలాగే సీతానగరం మండలం సంబంధించినటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలకు సంబంధించినటువంటి ఇవాళ పక్క నేషనల్ హైవేలో కూడా బార్లు పర్మిషన్ తెచ్చే పొజిషన్లో కూడా కొంతమంది ఉన్నారు. అలాగే కోరుకొండ మండలంలో కొంతమంది మీ చేసే కన్వీనర్లు కావచ్చు, జడ్పీటీసీలు, ఎంపీపీ కూడా అంత దందా వ్యవహారాలే, అంత లిక్కర్ సిండికేట్ మాఫియాలు. అలాగే ఇవాళ ఒకడు చెరువు కప్పేడేసి కాలేజీలు కట్టించేస్తాడు. ఇవన్నీ మా దగ్గర ఫైల్ ఉంది. సరైన సమయం ఇచ్చినప్పుడు తీస్తామని ఊరుకున్నాం. ఎందుకంటే అభివృద్ధిని తీసుకెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది ఉండకూడదు. మనం ఇవన్నీ ప్రతిపక్షాల గురించి ఎక్కువగా మనం ఇవన్నీ పైలట్ దొరికితే అభివృద్ధి మనకి ఇదవుతుంది, ఎవరి పాపాన్ని ఆడిపోతాడని మా ఎమ్మెల్యే గారు అలాగ మమ్మల్ని జోకెడుతున్నాడు. ఖచ్చితంగా మీ సిట్కా తీస్తున్నాం, మీ ఫైల్ అంతా రెడీగా ఉంది. రేపొద్దున ఎవరెవరో దందాలు చేశారో, ఎవరెవరో అక్రమ ఆస్తులు చేసి అక్రమ దందాలు ఎక్కడ చేశారు, ఎన్ని కూడా ఫైల్ దగ్గర ఉంది. త్వరలో తీస్తాం. మీ బండారునంతా బట్టబయలు చేసి మేము ఖచ్చితంగా ఎట్టి పస్సులు కూడా ఉపేక్షించాం.
మేము యుద్ధానికైనా సిద్ధం, అది కూడా చెప్తున్నా మీడియా ముందు. అభివృద్ధిలో మీకంటే ముందున్నాం. మీరు యుద్ధమే కావాలి, పోరాటం చేద్దాం అనుకుంటే చేయండి. మీరు అధికార పార్టీ మీద అడగడం తప్పులేదు, కానీ వ్యక్తిగత విమర్శలు బావద్దు. మళ్ళీ యుద్ధం చేస్తాం, దాడి చేస్తామంటే అవసరం మేము కట్టల పట్ల రెడీగా ఉంటాం. మేము భయం మాకేం లేదు, 35,000 ఓట్లతో లెక్క, మా బలం మాకుంది. మీరు సామరస్యంగా ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పులేదు. రెచ్చగొట్టే ధోరణికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా జన సైనికులు ఖచ్చితంగా మేము రెడీ. అందు గురించి మాట్లాడే ముందు ఒకటే చెప్తున్నాను, మాజీ ఎమ్మెల్యే గారికి సంస్కారంగా మాట్లాడండి. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో అంత ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు 40 సంవత్సరాల రాజకీయం. ఎందుకంటే మీరు ఇవాళ లక్కీ డ్రాలో గెలిచానంటాడు ఎమ్మెల్యే. లక్కీ డ్రాలో గెలితే 1-2 లక్కీ డ్రా అంటారు. 36,000తో నెగ్గినట్టు కూడా లక్కీ డ్రాతో గెలిచాడా? లక్ ఉండాలి. నిన్ను ప్రజలు నమ్మలేదు, నిన్ను చీకొట్టారు, అందుకే 36,000తో తోసేశారు. నేను ఆయన స్థానికుడు ఒకటి కాదు, ఇక్కడ నుంచి మేము చెప్తాం, ఇతను స్థానికుడు కాదు, రాజానగరం నియోజకవర్గంలో దందాలు చేయడానికి ఎంచుకున్నాడని ఖచ్చితంగా చెప్తాం. లక్ష ఏంటి అవినీతి మీద 1,00,000 పుస్తకాలు వేస్తావా? 1,00,000 పుస్తకాలు ఎక్కడైతే చెప్తాను, ఏం అభివృద్ధి చేయడు? చెరువుల విషయంలో మాట్లాడతారు. చెరువులు ఎవరేంటి? గత తీర్మానాలు పంచాయతీ వాళ్ళు తీర్మానం చేస్తారు. నీ పంచాయతీ ప్రశ్నలందరూ మీ పార్టీ వాళ్ళే కదా, గతంలో ఇంకా అవ్వలేదు కదా, కొత్త వాళ్ళు రాలేదు కదా. నీ పంచాయతీ తీర్మానం చేస్తారు, చెరువులు వస్తే అక్కడ రైతులందరూ కూడా పూడికలు, చెరువులు హైట్ అయిపోయినాయి కాబట్టి పూడికలు తీసుకుని రైతులే ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి మాకు పూడికలు తీయండి బాబు అని అడుగుతున్నారు. మీ పంచాయతీ ప్రెసిడెంట్లే తీర్మానం చేస్తున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్కి పవర్ ఉంటుంది. ఇవాళ మా ఎమ్మెల్యేకి ఒకటే చెప్పాడు, చెరువు పూడికల విషయంలో మాకు ఏ విధమైన సంబంధం లేదు, మీరు చేసుకోండి. మీరు వైసీపీలో తోలుకోమని చెప్తున్నారు. మట్టి మీకు రైతులకు ఎవరికి అవసరమైన మట్టి వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలతో సంబంధం లేదు. మీరందరూ కూడా మట్టి తోలుకోండి, నచ్చినట్టు తోలుకోండి, ఎవరికి రూపాయి ఇవ్వకలని చెప్తున్నాడు. కాబట్టి అన్నదమ్ములు కూడా వచ్చి తోలుకోమనండి. మీరు జగన్మోహన్ రెడ్డి వచ్చి తోలుకోమని మట్టి, లేకపోతే ఇసుక ఫ్రీ ఇసుక పెట్టేమనండి. మేము ఎక్కడ దందాలు చేసాం, మేము ఎక్కడ భూ కబ్జాలు చేసాం? ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మిలా ఉండాలయా. ఏదో గుడ్డగా చేసి ముఖాన్ని వేసేయకూడదు. నువ్వు 40 సంవత్సరాల చరిత్రని చెప్తున్నావు కదా, 40 సంవత్సరాల చరిత్రని చెప్తున్నప్పుడు చూడండి. ఇవాళ కంటి మీద కునుకు లేకుండా చేస్తానని చెప్తున్నావు. ఏం కునుకు లేకుండా? నిన్ను ఆల్రెడీ వైసీపీ పార్టీలో ఉండి బలరామకృష్ణ గారిని వాళ్ళ నీకు ఇబ్బంది వచ్చినప్పుడు అతను బయటకు వచ్చి ఒక ఎంపీటీసీ భర్త, ఎంపీటీసీ కూడా కాదు బలరామకృష్ణ గారు, సామాన్య జన సైనికుడు, ఒక ఎంపీటీసీ భర్త నీ మీద ఛాలెంజ్ చేసి శపథం చేసి ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో 35,000 ఓట్లు సుమారుతో నగ్గాడంటే ఇంకే కంటి మీద ఎవరికి కంటి మీద కునుకు లేకుండా ఇక్కడ బలరామకృష్ణ ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా చేసింది బలరామకృష్ణ మీ ఫ్యామిలీని. అర్థమైందా? ఇలాంటి పనికిమాలి మాటలు, భయభ్రాంతులు చేయడం, ఏదో చేసేద్దాం అనుకుంటే జనసేన భయపడదు. జనసేన భయపడేది లేదు. అక్కడ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి అంటే ఎవరిని ఏం చేయాలో మాకు తెలుసు. అర్థమైందా? అభివృద్ధిలో 20 నెలలు అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఇది అభివృద్ధి విషయంలో కూడా ముందంజలో ఉన్న క్రైమ్ రేట్లో కూడా చాలా మేము క్రైమ్ను ప్రోత్సహించకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా చూడాలని ఒక నియోజకవర్గాన్ని ఒక బాటలు తీసుకెళ్తే ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష కూడా పాత్ర కూడా పోషించలేకుండా ఈ మధ్యకాలంలో పెట్టి ఆరోపణలు చేస్తూ సాక్షాత్తు మా జనసేన వీర మహిళ అయినటువంటి మా బత్తులో వెంకటలక్ష్మి గారి మీద కొంగు చాచి డబ్బులు దండుతుందని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. నిజంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, మా నాన్నగారు ఇది, మా అమ్మగారు ఇది అని చెప్పుకునే నువ్వు, నీ ఇంట్లో తల్లి ఉంది, అలాగే నీకు భార్య ఉంది, అలాగే నీకు మరదలు గారు ఉంది. మహిళల్ని గౌరవించలేని నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడు అని అడుగుతున్నా. ఎందుకంటే సంస్కారహీనంగా మాట్లాడతాం. ఎందుకంటే సింగు చాచడం అనేది ఎంత భయంకరమైన విషయం అనేది కూడా వాళ్ళ ఆ ఫ్యామిలీకి 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఫ్యామిలీకి తెలియలేదనుకుంటే అది మా రాజానగరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మహిళలు పెట్టుకున్న ఫ్యామిలీ మీద పెట్టుకున్నది దురదృష్టం. ఎంత దురదృష్టం చూడండి. ఒక మహిళను అలాగ అవమానిస్తారా? ఇదేనా నీ కన్నతల్లికి నేర్పింది సంస్కారం?
నీ భార్య నేర్పిన సంస్కారం ఇదేనా? నీ రేపొద్దున రాబోయే రోజులు నీ పిల్లలకి ఏ సమాధానం చెప్తాను? ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. ఒక ఆయన అంటాడు, మా అబ్బా నాన్న అమ్మ గురించి మాట్లాడితే ఇంటికి వచ్చి కొడతానంటారు. అసలు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? స్థానిక ఎమ్మెల్యే భార్యని విమర్శిస్తే కట్టుకున్న మొగుడికి కోపం రాదా అని అడుగుతున్నా మీడియా మిత్రులు ఎదురుకుండా. ఎంత బాధాకరం! మీడియా మిత్రులు మీకు కూడా అందరికీ తెలుసు, ఆడవాళ్ళు సోదరులు అందరూ ఉన్నారు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరైనా కానీ మాట్లాడతారు. మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఇవాళ అది చేస్తాం ఇది చేస్తాం అంటే జనసేన అనేది జన సైనికులు ఊరుకుంటారేమో తాట తీసేస్తారు. ఎలాంటి నాయకుడిని ఉపేక్షించేది లేదు. గతంలో బత్తుల బలరామకృష్ణ మీద ఏం చేస్తాడో గాదరాడ దొంగ విజయవాడలో బాటా షోరూంలో దొంగతనం చేశాడు, పుట్టబస్ సాయిబాబాలో దొంగతనం చేశారని ఎలక్షన్ల ముందు ఎన్నో ఆరోపణలు చేశావు. ఇవాళ నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా ఇవాళ అతను అసెంబ్లీలో వెళ్ళి కూర్చున్నాడు. నువ్వు దొంగని చిత్రీకరిస్తే నీ గాదరాడలో మెజార్టీ వచ్చింది. నిన్ను 35,000 ఓట్లు మెజార్టీ సుమారుతో నిన్ను ఓడించి ఇంటికి పంపించాడు. ఎంతకంటే అతను బత్తుల బలరామకృష్ణ గారు గొప్పడు కాదని చెప్పడం నువ్వెవరో? ఇవాళ వాటిమిలో కురుంగిపోయి కార్యకర్తలు ఎవరో నీకు సపోర్ట్ చేయక ఏదో విమర్శలు చేస్తే నీకేదో ఇది వస్తుంది భయపడతాననుకుంటున్నామో. రాజానగరం నియోజకవర్గంలో భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే అభివృద్ధిలో నెంబర్ 1గా దూసుకుపోతూ రైతులకు పూర్తిగా సహాయ సహకారంగా రైతులు డెవలప్ చేయడంలో కావచ్చు, మహిళల అభ్యున్నతికి కావచ్చు, విద్యార్థుల భవిష్యత్తుకు కావచ్చు మంచి దశ నిర్దేశం చేసుకుంటూ ఇవాళ రాజానగరం నియోజకవర్గం దూసుకుపోతున్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారిని అడ్డుకోలేక వాళ్ళ ఫ్యామిలీ మీద ఈ రకమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు తగ్గో చూసుకో. నువ్వు ఈరోజు మీరేమవుతుందో ఇవాళ ఒకప్పుడు వ్యాపారాలు చేసి ఓనర్ని చంపేసావంటాడు. బిజినెస్ చేసుకుంటూ ఒకప్పుడు ఓనర్లు చంపేసావని ఆరోపణ చేస్తాడు. అతను విజయవాడలో ఓనర్ ఇంకా బతికే ఉన్నాడు. మేము విజయవాడ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఓనర్ ఇంట్లోనే పడుకుంటాం. ఇలాంటి పనికిమాలి ఆరోపణలు చేసి నీకున్న 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఎంత చెడిందో అనేది కూడా ఇవాళ తేటతెల్లమైంది. అదే కాదు, ఇవాళ నువ్వు కొంగు చాచి అని వెంకటలక్ష్మి గారు ఏవైతే ఆరోపణలు చేశావో దండుకున్నారనవో. నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నీ ఫ్యామిలీ పరంగా వచ్చి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రెస్ మీట్ పెట్టి వెంకటలక్ష్మి గారు కొంగు చాచి డబ్బులు దండుకుందని చెప్పు. నువ్వు మగాడని ఒప్పుకుంటాను, నేను జనసేన పార్టీకి రాజీనామా చేస్తాను. బాంచత్ పనికిమాల ఆరోపణలు చేయడం కాదు. దిగ్గు తేజు ఎవరి దగ్గర లంచాలు తీసుకుందో వెంకటలక్ష్మి గారు ఎవరి దగ్గర చెంగు చాచిందో తేజు. ఇవాళ 2019లో అధికారంలోకి వచ్చి మొత్తం రాజానగరం నియోజకవర్గంలో కొండలు దోసేసో, చెరువులు దోసేసో, అన్ని రకాల భూకబ్జాలు, బ్లేడ్ బ్యాట్స్ అన్ని ప్రోత్సహించి ఇవాళ పక్క నియోజకవర్గంలో ఇవాళ ద్రాక్షారంలో నువ్వు కళ్యాణ మండపాలు ఎలా కడుతున్నావు, రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నావు, జనాలకు సమాధానం చెప్పాలి. నువ్వు బెంగళూరులో నీకు ఆస్తులు ఎలా వచ్చినాయి, అలాగే హైదరాబాద్లో నువ్వు రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నావు అనేది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో కార్యకర్తలను అడ్డు పెట్టుకుని నువ్వు 2019లో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క కార్యకర్తని కూడా బాగు చేయకుండా నీ సొంత బామర్దుల్ని నీ బినామల్ని 10 మందిని పెట్టుకుని పూర్తిగా రాజానగరం నియోజకవర్గంలో దోసేసిన వనరులన్నీ కూడా నువ్వు కాదా అని అడుగుతున్నా ప్రశ్న మీద. మీరు ఇవాళ వనరులన్నీ దోసుకుపోయి ఇప్పుడు ఇవాళ కార్యకర్తల్ని 10,500 మందిని కార్యకర్తలను తయారు చేసి వాళ్ళకి బీమా కల్పించి వాళ్ళ యుద్ధానికి తయారు చేస్తావా? అంటే యుద్ధం వీళ్ళ చేయాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు సంపాదించుకుంటావా? ఇదేనా నీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రం? ఇవాళ మీ తమ్ముడు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? ఒక్కసారి ప్లేస్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే అంటే ప్లేసులు చెప్పాలా? అభివృద్ధిలో మేము నెంబర్ 1లో ఉన్నాం అన్నట్లో మేము నెంబర్ 1 ప్లేసులు చెప్పాలా? అంటే ప్లేసులు చెప్పి 2014లో ప్లేసులు చెప్పి అంతు పంతు చూస్తా అంటే 2014లో ఓడిపోయాం మనం. రాజనగరంలో ఓడిపోయారు మీరు. అలాగే అదే ప్రణాళికతో మళ్ళీ 2024లో వెళ్ళారు, ఓడిపోయారు. ప్రజలు మీకు తీర్పు ఇచ్చేశారు. ఇంక నువ్వేం చూస్తావు? ఎవరిని చూస్తావు?